వాళ్ళ నాయన దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నారు అని చెప్పి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతుంది. మరొక రోజేమో బీఆర్ఎస్ పార్టీని సమర్థిస్తూ కేసీఆర్ని సమర్థిస్తూ మాట్లాడుతుంది. మరి రాజకీయ పరంగా మీ యొక్క మనుగడ కోసము ఒకరోజు మీ పార్టీని తిడుతూ మరొక రోజు మీ నాయన కాడ మంచి మార్కులు కొట్టేనికి మీ నాయన అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పి ప్రజాప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన వ్యాఖ్యలు చేస్తానన్న నీ దగ్గర రానిస్తానన్న ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు ఏందో ఈరోజు ప్రజలకి అర్థం కాని ఒక పరిస్థితి ఉంది. నిన్న బంకచెర్ల విషయం సంబంధించి చాలా సూటిగా లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్ పెట్టి బావమ్మర్దులు అంటే మీ బావని మీ అన్నకి నీకు మీ కుటుంబ సభ్యులకి మీ తరఫున ఎటువంటి పొరపాటు జరగలేదు తప్పు జరగలేదంటే బయటికి వచ్చి దానిపైన మాట్లాడండి, జరగలేదని దానిపైన చర్చ కూడా సిద్ధమని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారికి సవాల్ విసరడం జరిగింది. దానిపైన ఫార్మ్ హౌస్లోనే మీ నాయన మాట్లాడాడు. ఆ విషయం మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణకి 299 టీఎంసీలు ఆ రోజు కేసీఆర్ హయాంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినరో ఆ విషయాలపైన చర్చకి రమ్మని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు రమ్మని చెప్పి అడిగినరు. దానిపైన మీ నాయన మాట్లాడు. ఆ రోజు ఇదే రోజా గారు చేపల పులుసు పెట్టి తిన్నప్పుడు మీ నాయన పక్కన నువ్వు కూడా ఉన్నావు. లొట్టలు వేసుకుంటూ చేపల పులుసు తెలిసి తిని తెలంగాణ రాష్ట్రానికి కుటుంబ సమేతంగా మీ నాయన ఏదైతే సంబంధించి రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పి చెప్తే సపోర్ట్లు కొట్టిన వీడియో ఉంది నీది. ఆ రోజు మీ నాయన మాట్లాడినప్పుడు రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పి కేసీఆర్ మాట్లాడినప్పుడు నువ్వు కూడా పక్కన నిల్చొని సపోర్ట్లు కొట్టినావు. అది నిజం కాదా? తెలంగాణ రాష్ట్రానికి లేనిది ఆంధ్రప్రదేశ్ రాజు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి లేనిది చెప్పి దీనికి పూర్తి రకంగా ఈ యొక్క దానికి ప్రారంభానికి నాంది పలకనీకి మరి ఆ రోజు కేసీఆర్ కారకుడు కాదా? ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న 6 గ్యారెంటీలు నీ కళ్ళకు కనబడతలేవా? మీరు ఏదైతే రైతు సంబంధించి రైతు బంధు మీరు వేసింది 4 నెలలు 5 నెలలు మీరు రైతు బంధు వేయడానికి సమయం తీసుకుంటే 9 రోజులలో 9,000 కోట్లు ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేసినది నీ కళ్ళకి కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రంలో రోడ్లపైన తిరుగుతున్నప్పుడు నువ్వు బండ్ల పోతున్నప్పుడు బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంది నీ కళ్ళకు కనబడతలేదా? నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ నీ కళ్ళకు కనబడతలేదా? ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచినాయి ఇవన్నీ నీకు కళ్ళకు కనబడతలేవా? ప్రజల సంక్షేమం కోసము ప్రజల బాగు కోసము మీ నాయన చేసిన అక్రమాలు మీ నాయన చేసిన అప్పులు తీర్చడానికి ఈరోజు అప్పులు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు బాధ్యతతోటి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేస్తూ ఏదైతే ఉద్యోగస్తులు కూడా భరోసాని కోల్పోతే వాళ్ళకి డిఏలు ఇస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక బాధ్యతతోటి ఈరోజు ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. సిగ్గుండాలి ఈరోజు మీకు మాట్లాడడానికి. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి దానికి సంబంధించి ఎవిడెన్స్లో నన్ను అదేవిధంగా టెంబరీస్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ గారిని పిలిస్తే మేము అక్కడ పోతే ఆడ మీరు ఏ రకంగా ఫోన్ ట్యాపులు చేసిండ్రు. ఆఖరికి సరే రాజకీయాల్లో మేమున్నాము, సరే మేమన్నా ప్రభుత్వం పైన అసలు ఫోన్ ట్యాప్ చేస్తే నక్సలైట్లను యాంటీ సోషల్ ఎలిమెంట్స్లను ప్రొసీజర్ ప్రకారంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ దానికి ఒక ప్రొసీజర్ ప్రకారంగా దేశానికి లేదా రాష్ట్రానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఫోన్ ట్యాప్ చేస్తారు. రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి సరే రాజకీయాల్లో మేముంటే మా ఫోన్ ట్యాప్లు చేయడమే తప్పంటే సరే మాది చేసిర్రు అని అనుకోవచ్చు. మా కుటుంబ సభ్యులది మా ఇంట్లో ఉన్న మా అమ్మది ఏదైతే సంబంధించి అక్కలది చెల్లెలది వాళ్ళ డ్రైవర్లది ప్రతి ఒక్కలది ఇంత నీచానికి దిగజారింది కాక సరే మాదే ట్యాప్ చేసిరని అనుకుంటే నీ ఫోన్ ట్యాప్ అయింది కవిత గారి ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి స్వయంగా తను కూడా వాళ్ళ సొంత చెల్లె కూడా తన ఫోన్ కూడా ట్యాప్ చేసిర్రు. ఈరోజు నాకు అనుమానం ఉంది, బహుశా కేటీఆర్ వాళ్ళ నాయన కేసీఆర్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటాడు. కేసీఆర్కి తెలియకుండా కేసీఆర్ కూడా కేటీఆర్కి తెలియకుండా వాళ్ళ కొడుకు ఫోన్ కూడా ట్యాప్ చేయించుంటాడు.
ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులై వాళ్ళ బిడ్డ ఫోన్ ట్యాప్ అయిందనంటే మరి తండ్రికి తెలిసి ట్యాప్ అయిందా, అన్న ట్యాప్ చేయించిండా, బావ ట్యాప్ చేయించిండా? కుటుంబ సభ్యులందరూ కూడా అధికారులను పెట్టుకొని ఒకరిపైన ఒకరికి అనుమానం ఉండి వాళ్ళ ఫోన్లను కూడా వాళ్ళు ట్యాప్ చేయించుకున్న పరిస్థితి ఈరోజు నేను అక్కడ పోతే నాకు అర్థమైంది. అంటే ఎంత నీచానికి మీరు అధికారంలో ఉండడానికి దిగజారినరు, పాల్పడకూడని చర్యలు ఏ రకంగా మీరు పాల్పడ్డరు, ఒక ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు సంభాషణ విని ఏ రకంగా మీరు రాజకీయ లబ్ధి పొందినరు, ఏ రకంగా ఆ రోజున్న టాస్క్ ఫోర్స్ అధికారులు వాళ్ళ పవర్ని ఏ రకంగా మిస్యూజ్ చేసిర్రు. ఈరోజు కూడా ఇంత బలంగా ఇంత గట్టిగా ఎందుకు చెప్తుందంటే ఆ రోజు టాస్క్ ఫోర్స్ అధికారులు రాధాకిషన్ రావు గారి బృందము బాధితుడే ఈ బల్మూరు వెంకట్ కూడా. ఆ రోజు నేను కూడా ఒక కేసు సందర్భంలో ఇక్కడనే అసెంబ్లీ సెషన్ నడుస్తుంటే ఏదైతే ఆ రోజు విద్యార్థుల కోసము లాంగ్ జంప్ ఇష్యూ పైన ప్రొటెస్ట్ చేయడానికి అసెంబ్లీ దగ్గరకు వస్తే మీడియా అందరూ క్యాప్చర్ చేసినప్పుడు ఇక్కడ చాలా మంది మీడియా మిత్రులు ఆ రోజు నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరు ఫుటేజ్ కూడా తీసుకోవడం జరిగింది. పోలీస్ అధికారులే ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ పరిధిలో పోలీస్ అధికారులు నన్ను అరెస్ట్ చేసి నన్ను ఇక్కడికి వెళ్ళి ముషీరాబాద్ పిఎస్కి తరలించారు. ముషీరాబాద్కి పిఎస్కి తరలించినాక ప్రొసీజర్ ప్రకారంగా నేను పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు డిఐ రూమ్లో కూర్చొని ఉంటే టాస్క్ ఫోర్స్ బృందం రాధాకిషన్ రావు గారి బృందము ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆడ నన్ను నాతో పాటు A2గా ఉన్న రితేష్ని, A3గా ఉన్న వితూర్ చావ్లని, A4గా ఉన్న వినోద్ చారిని నలుగురిని అరెస్ట్ చేసి ఆ రోజు